ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడపక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. జీవం కలిగిన ఆ దేవుడు నీ గురించి సమస్తమును ఎరిగినవాడు, సమస్తాన్ని చూస్తున్నవాడు. అంతేకాదు నీ ఎడల ఉన్నతమైన శ్రేష్టమైన తలంపులను కలిగి ఉన్నవాడు. దేవుడు నీ పట్ల ఉన్నతమైన తలంపులను కలిగి ఉన్నారు. కావున దానికి తగిన ఉన్నతమైన జీవితాన్ని నీవు జీవించాలే తప్ప జిగజారిన జీవితాన్ని మనము జీవించడానికి వీలు లేదు. దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించాలని, దీవించాలని ఉద్దేశిస్తున్నారు. కావున నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ జీవిత విధానము ఇవన్నీ కూడా ఉన్నతంగానే ఉండాలి. నీ మాటలలో, ప్రవర్తనలో, నీ ఆలోచనలో నీవు పరిపక్వతను కనపరచాలి. పిలుపునకు తగినట్లుగా జీవించాలి. దేవుడు మనందరినీ కూడా పిలుచుకున్నారు. ఎప్పుడు పిలుచుకున్నారు? గర్భంలో మనం రూపింపక మునిపే దేవుడు మనల్ని ఎరిగి మనల్ని ఆయన పిలుచుకున్నారు. కాబట్టి మన తండ్రి ఎదుట మనము భయభక్తులతో మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకునేవారుగా మనందరం కూడా జీవించాలి. మర్చిపోవద్దు, మనం దేవుని పోలికలో జన్మించాము. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. చిన్నవాడైన దావీదు గొప్ప రాజుగా ఎన్నిక అవ్వడానికి కారణము కేవలం దేవుని ప్రణాళిక మాత్రమే. దేవుని ప్రణాళిక ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. నీ మీద ఎలాంటి ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక నెరవేర్చబడాలంటే మన జీవితాన్ని దేవుడికి అప్పచెప్పేవారుగా మనం ఉండాలండి. నత్తివాడైన మోషే గొప్ప నాయకుడు కావాలని దేవుడి ప్రణాళిక. అట్టి రీతిగానే మోషే గారు తన జీవితాన్ని దేవుడికి అప్పచెప్పినప్పుడు దేవుడు గొప్ప నాయకుడిగా మోషేను ఎన్నుకున్నారు. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. అదేవిధంగా బానిసలైన యూదులు గొప్ప అధికారులు కావాలని దేవుడి ప్రణాళిక. ఆ విధంగానే యూదులను దేవుడు గొప్ప అధికారులుగా చేశారు. దేవుడు నీ ఎడల ఏ గొప్ప తలంపు కలిగి ఉన్నాడో గ్రహించి దాని ప్రకారం మనం జీవించాలి. ఆమెన్. నమ్ముదామా? దేవుడు మన పక్కన, మన పక్షమున చాలా గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారు. వాటిని మనం గ్రహించి దాని ప్రకారం మనము నడుచుకుంటే మన జీవితాలను దేవుడికి అప్పచెప్తే దేవుడు అద్భుతమైన కార్యములు మన పట్ల జరిగిస్తారు. మన జీవితాలను దేవుడికి అప్పచెప్తాం. ఎందుకంటే మనం పుట్టక మునిపే దేవుడు మన జీవితాన్ని ఎరిగిన దేవుడు. మనం పుట్టించాలని, ఈ లోకంలో ఇలా ఉండాలని, ఈ ఉద్యోగం చేయాలని, లేదా ఈ పని చేయాలని, ఈ జీవితాన్ని మనం అనుభవించాలని దేవుడు ప్రణాళికలో మనం ఉన్నాం. ఇంకా మన జీవితంలో ఉన్నతంగా దేవుడి ప్రణాళికలో వర్ధిల్లును గాక. అట్టి రీతిగా మన హృదయాన్ని, మన మనస్సును, మన నోటి మాటలు, హృదయ జ్ఞానాన్ని కూడా దేవుడికి అప్పచెప్దాం. దేవుడి ప్రణాళికలో మనందరం కూడా ముందుకు నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. ఇదిగో నీవు పుట్టక మునిపే నీ తలంపులు నాకు తెలుసు, నేను నిన్ను ఎరిగి ఉన్నానని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. దేవా, నేను కూర్చుండటం మీకు తెలుసు, నించుండటం మీకు తెలుసు ప్రభా. ఇంక నేను నా వెనక ముందు కూడా మీరున్న దేవుడు ప్రభా. మీకు వందనాలు వందనాలు వందనాలు. ఈ ఉదయకాలం మీరు నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్పులోనికి రావడానికి మీరు సహాయం ఇచ్చేయండి. మా తలంపులు, మా ఆలోచనలు అన్నీ కూడా మీకు ఇష్టమైనవిగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. ఇంక మా నోటి మాటలు, హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. మాకు కావలసిన కాపుదల, కృపాన్ని గ్రహించండి. మా జీవితాలను నేను మీ చేతిలో పెట్టినైనా దేవ, మీ ప్రణాళిక ప్రకారం మేము జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి. అటు ధన్యతను మాకును, మా బంధువులకు, మా స్నేహితులకు మీరు దేవా స్తోత్రం దయచేయండి. ఈ ఉదయకాలం ప్రార్థన లేక వేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల, కృపాన్ని గ్రహించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. మీ తట్టు తిరిగినైనా మీ జ్ఞానమును పొందుకునే బిడ్డలుగా ఉండనట్లు మీరు సహాయం చేయండి. బలహీనతల నుంచి మీరు తప్పించండి. ఆరోగ్యాలు దయచేయండి. ఇంకా వీసాల ప్రయత్నాలు, మెడికల్ ప్రయత్నాలకు వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల, కృపాన్ని గ్రహించండి. దేవా, మీకు స్తోత్రాలు. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీరు కనికరించండి ప్రభా. చదువుతున్న వారికి మీరు సహాయం చేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి కాపుదల, కృపాన్ని గురించండి. ఉద్యోగ ప్రయత్నాలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు వందనాలు వందనాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని
కాపుదలను అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీ పాదాలకు అప్పచెప్తున్నాం. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుని ఇటువంటి నేను ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా నేను మీరే సహాయం చేయండి. మీకే వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలకే మీ కాపుదల కృప అనుగ్రహించండి. ఈరోజు నేను ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి మొరను ఆలకించి ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప మీరు అనుగ్రహించి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి ఒక్కరు నేను మీ యందు భయభక్తులతో ఉండినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నేను మనోధైర్యాన్ని మీరు అనుగ్రహించండి, సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. వారి తలంపులు నేను ఎరిగిన దేవుడు తండ్రి. నేను మనశ్శాంతిగా నేను ప్రతి బిడ్డలు ఉండినట్లు మీరు సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి నేను బయటపడినైనా వారి చింత యావత్తునైనా మీ మీద మోపినైనా వారు దైవస్తుని వారి జీవితాలను వర్ధిల్లింపజేయనట్లు మీరు సహాయం చేయండి. వారిలో నేను ఎటువంటి కల్మసం ఇబ్బంది ఇరుకులు ఏమి లేకుండా నన్ను మమ్మల్ని నన్ను మీరు కడిగి తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండడానికి మీరే సహాయం చేస్తారని ప్రతి బిడ్డను నేను మీరు పాదాలకు అప్పచెప్తూ ప్రతి బిడ్డ పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని అందరి పట్ల నేను మీ కృపను వర్ధిల్లింపజేస్తారని చంటి బిడ్డలకు మీ కాపుదలు అనుగ్రహిస్తారని ఇంకోనైనా దేవా స్తోత్రంనైనా నేను మీకు వందనాలు. చైనాలో మరొక వైరస్ అని నేను చెప్పి ఉన్నారు తండ్రి. నేను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మా దేశానికి నేను అటువంటి క్లిష్టకరమైన పరిస్థితులు రాకుండానట్లు మా దేశాన్ని నేను దేవ మా రాష్ట్రాలని నేను మీరు కాపాడండి. ప్రతి దేశానికి కావాల్సిన శాంతి సమాధానాలను మీరు అనుగ్రహించండి. ప్రతి దేశంలో స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తగంత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.